దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. గడిచిన దినమంతా కూడా దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించిన దేవాది దేవునికి మనమెంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమైన చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడువైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ. గడిచిన దినమంతా కూడా మీ కృపలో భద్రపరిచి మరొక రోజు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. ఆయన పెందలకడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి రాయబడిన మాట. ఆయన అంటే యేసుక్రీస్తు వారు పెందలకడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అవును పిల్లరా, లోకరక్షకుడే, దైవ మానవుడే, దేవుని కుమారుడే ఈ భూమి మీద జీవించినప్పుడు యేసుక్రీస్తు వారి భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు ఆయన సుదీర్ఘ పరిచర్య అంటే దేవుని రాజ్యం గురించి ప్రకటించారు. ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన తండ్రితో గడిపారు. ఈ భూమి మీద ఉన్నంతకాలము ఆయన తండ్రికి సమయం ఇచ్చారు, తండ్రిని దేవునికి ప్రార్థించారు. అనేక సందర్భాల్లో బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన పెందల కాడనే లేచి బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండును. అవును పిల్లరా, ఆయన ఉదయకాలము లేచి ఒక అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేశారు. ఒంటరిగా ప్రార్థన చేయడము అది ఎంతో ఆశీర్వాదం. ఒంటరి ప్రార్థన చాలా విలువైనది. అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి తాను ఎక్కువగా ప్రార్థన చేసినట్టుగా బైబిల్ మనం చూస్తాం. ఉరుగు తోటకు వెళ్ళి ప్రార్థించినట్టుగా బైబిల్ అనేక సందర్భాలు మనం చూస్తాం. ఇంకొకటి, ఆయన పెందల కడని లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే. అవును, మన జీవితంలో మరొక రోజు అనుగ్రహించిన దేవుని బట్టి మన ఉదయకాలం లేచి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమైన మన మొదటి సమయం, ఉదయంలో మొదటి సమయం మనం దేవునికి ఇవ్వవలసిన వారై ఉన్నాం. చాలామంది ఉదయం లేచి రకరకాల పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది ఉదయం లేచి సెల్ ఫోన్లో మెసేజ్ ఏమైనా వచ్చిందో చూస్తారు, కొంతమంది పేపర్ చూస్తారు, కొంతమంది ఇంకా రకరకాల పనులు చేస్తారు. చేసుకోవడం లేదా కష్టపడి పని చేసుకోవడం తప్పేం కాదు. కొంతమంది ఆడవాళ్ళు అయితే చీపురు పెట్టుకుంటారు ఉదయం లేచి, విలేజ్లో అయితే అలాగా పని చేసుకోవడం తప్పేం కాదు. కానీ మొదటి సమయం మనం మొదటిగా దేవునికి ఇవ్వడం అది ఎంతో మనకి ఆశీర్వాదం. ఉదయం లేచిన వెంటనే మనం ఉదయం లేచి ప్రభువుకి ప్రార్థించటము, ప్రభువుతో గడపటము, మరి మరొక రోజు అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. అంతేకాదు, ఒక దినంలోనికి వచ్చిన మనం ఆ దినమంతా కూడా మనకి క్షేమముగాను ఆశీర్వాదకరంగాను ఉండేలాగా ప్రార్థించుకోవటము అది విలువైనది. అంతేకాదు ఆశీర్వాదకరమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన పెందల కడ లేచి తండ్రితో గడిపాడంట, ఆయన ప్రార్థించాడంట. అంతేకాదు లోకాసువార్త మనం చూస్తే, ఇక్కడ లోకాసువార్త 2వ అధ్యాయం చూస్తే ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున, లోకాసువార్త 22వ అధ్యాయము 39వ వచనం చదువుతున్నాను. ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి ఆయన మోకాలేసి ప్రార్థన చేశాడు. తన వాడికి చొప్పున అంటే అలవాటు, ఆయనకు ఒలీవ కొండకు వెళ్ళి ఆయన ప్రార్థించటము అలవాటు. ఈరోజు చాలామందికి అలవాటు ఉదయం లేచి సెల్ ఫోన్ పట్టుకోవడం, ఉదయం లేచి మరొకటో చేయటం. అది మనం మొదటిగా చేయవలసిన పని ఏంటంటే దేవునికి ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని గణపరచాలి. ఆ రోజంతా మనకు దీవెనకరంగాను ఆశీర్వకరంగా ఉండేలాగా ఆ సమయము, ఆ రోజంతా దేవా నాకు క్షేమము దయచేయని ప్రభువుకి ప్రార్థించడం ఎంతో గొప్ప ధన్యత. ఎందుకో తెలిసే పిల్లలు, లోకరక్షకుడే, దైవ మానవుడే, దేవుని కుమారుడే, దేవుడే, ప్రభుల వారే. మరి ఈ విధంగా మనం భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు మనం ఏ విధంగా ప్రార్థించాలి, మనం ఇంకా ఎంతగా ప్రార్థించాలి. ఆయన అనేక మార్లు
మోకాలేసి ప్రార్థన చేసినట్టుగా, రాత్రంతా తండ్రితో గడిపినట్టుగా మనం లోకాసువార్తలో కూడా చూస్తాం ప్రియులారా. ఆయన అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఒంటరిగా అక్కడ ప్రార్థన చేయుచుండని బైబిల్లో రాయబడింది. అవును, ఈరోజు ప్రార్థన అనుభవం మనకు కావాలి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుంది, ప్రార్థన కాపుదలిస్తుంది, ప్రార్థన క్షేమాన్ని ఇస్తుంది, ప్రార్థన బలహీనత నుంచి విడుదల అనుగ్రహిస్తుంది, ప్రార్థన పాపం చేయకుండా కాపాడుతుంది, ప్రార్థన దేవునికి దగ్గరగా దేవునికి దగ్గరగా నివాసింపజేస్తుంది. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. కనుక యేసుక్రీస్తు వారే మరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఒంటరిగా పెందలకడ లేచి ప్రభువుతో గడిపినప్పుడు, తండ్రితో గడిపినప్పుడు మనం ఎంతగా ప్రార్థించాలి, మనం ఎంతగా దేవుని స్తుతించాలి. ఒక రోజు నుంచి మరొక రోజులోకి వస్తున్నట్టు కేవలము దేవుని కృపరే. ఎందుకంటే ఒక రోజు నుంచి మరొక రోజు రాక చాలామంది కాలం చేసేవారు ఉంటారు. నైట్ నిద్రలో, రాత్రి నిద్రలోనో, రకరకాల పరిస్థితుల్లోనో తెలియకుండానే కొంతమంది నిద్రించిన వారు, మరణించిన వారు మనకి అనేక మంది కనబడుతుంటారు. కనుక మరొక రోజు అనుగ్రహించినందుకు దేవుడికి మనం థ్యాంక్స్ చెబుతూ, ఆ రోజంతా దేవుడి క్షేమాన్ని, భద్రతనిచ్చేలాగా మొదటి సమయం మనం దేవునికి ఇచ్చినప్పుడు, మొదటి గడియ మన దేవుడికి ఇచ్చినప్పుడు, దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యము క్షేమము దయచేసి తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్న ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. తండ్రి మీకు వందనాలు. నేను ప్రభువా ఈ లోకంలో జీవించినప్పుడు నేను పెందలకడన లేచి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి నేను ప్రార్థించినట్టుగా బైబిల్లో రాయబడింది. అవును తండ్రి, మా ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా పెందలకడ లేచి, ఉదయం లేచి మీతో గడిపేవారు, మీ సన్నిధిలో గడిపేవారు, ఇంకా మీకు సమయం ఇచ్చేవారు కూడా సహాయం దయచేయండి తండ్రి. ఎందరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతూ స్వస్థపరచండి, ఎందరైతే మమ్మల్ని ప్రార్థన అవసరం అడిగారో ప్రార్థన అసలు లోపల దయచేయండి. హాస్పిటల్లో, ఐసీలో అనేక రకాల సమస్యలతో, రోగాలతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.